జడ్జి గారు బదిలీ అయితే జగన్‌కేంటి సంబంధం అంటూ ఏదైతే నిన్న ఈనాడు రాసుకొచ్చినటువంటిది జగన్ కేసులకి సంబంధించి మళ్ళీ మొదటికొచ్చినాయి అని రాసిన వార్త మీద హైలైట్ చేసుకొచ్చింది సాక్షి. కేసులే తప్పుడు కేసులు, కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కాయ పెట్టిన కేసులు, అన్ని కేసులకు అదే గతి పడుతుందని ఈనాడు వేది సాక్షిలో పెట్టుబడులు సక్రమేనని ఇదివరకే ఐటీ ఈడీ ట్రిబ్యునల్ తేల్చినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేసుకొచ్చారు. వాస్తవాలను వక్రీకరిస్తూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విషం చెమ్మడంలో తనకు తానే సాటని ఈనాడు మరోమారు చాటుకుంది. సిబిఐ కోర్టు జడ్జి బదిలీ అంశాన్ని వక్రీకరిస్తూ మళ్లీ మొదటికొచ్చిన జగన్ అక్రమాస్తుల కేసులు అంటూ తప్పుడు కథనాన్ని వచ్చేసింది. నిజానికి జగన్పై కేసులు వేసింది ఎవరు? కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కై రాజకీయ కక్షతో జగన్ని రాజకీయంగా అణచివేసినందుకు వేసిన అక్రమ కేసులు. వాటిలో వాస్తవాలు లేవన్నది అందరికీ తెలిసిన విషయమే. సాక్షి పెట్టుబడులు సక్రమేనని ఐటీ ట్రిబ్యునల్, ఈడీ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులు చూసినా జగన్పై ఆరోపణలో పసలేదని కేసులు వీగిపోవడం ఖాయమని తెలుస్తుంది. ఎలా చూసినా ఈ కేసులు త్వరగా పూర్తయితే జగన్కే లాభం. ఈ విషయాన్ని చిన్నపిల్లాడిని అడిగినా చెప్తాడు. 13 ఏళ్లుగా ఎదుర్కొన్న వ్యక్తిత్వ హననం నుంచి దుర్మార్గపూర్తంగా చేస్తున్న దుష్ప్రచారం నుంచి బయటపడాలని జగన్ కోరుకుంటారా, లేక ఇది ఇలా కొనసాగాలని కోరుకుంటారా? కోర్టులో విచారణ త్వరగా పూర్తయి తన నిర్దోషత్వం లోకానికి వెల్లడి కావాలని, కడిగిన ముత్యంలో కనిపించాలని ఆరోపణలు ఎదుర్కొన్న ఎవరైనా భావిస్తారు. అలా జరిగిపోతే తాము కొనసాగిస్తున్న విష ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సి వస్తుందన్న దుగ్ధతోనే ఈనాడు ఈ విష కథనాన్ని వండింది. జాప్యం వల్ల జగన్కి నష్టం జరుగుతుంటే జగన్కి ఏదో లాభం జరుగుతున్నట్టు ఈనాడు కథనం. ఈనాడు దొంగ ఏడుపుల గురించి అర్థం చేసుకోలేనంత అమాయకులేం కాదు పాఠకులు. నిజానికి ఆర్థిక నేరాలకు పాల్పడడం, మోసాలు చేయడం ఈనాడు రామోజీరావుకి ఆయన కుటుంబానికి వెనతో పెట్టిన విద్య. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమ డిపాజిట్లు వ్యవహారమే అందుకు తార్కాణం. ఈనాడు అడ్డం పెట్టుకుని వ్యవస్థను మేనేజ్ చేయడం, న్యాయ వ్యవస్థను పక్కదారి పట్టించడం రామోజీరావుకి తెలిసినంతగా మరి ఎవరికి తెలియదేమో. రామోజీరావు మరణించాక ఆయన కుటుంబ సభ్యులు ప్లేట్ ఫిరాయించి ఆయన మరణించారని, ఆయన చేసిన తప్పులకు తమకు సంబంధం లేదంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను మేనేజ్ చేసుకుని ఈ కేసును కొట్టేయించుకోవడం కళ్ళారా చూసాం. 12 లక్షల సర్క్యులేషన్తో అధునాతన ప్రింటింగ్ టెక్నాలజీతో 28 ఎడిషన్లతో విలువైన సాక్షి షేరు ₹350 ఉండడం కుంభకోణం అంటూ రాగాలు తీసిన రామోజీరావు అదే ఈనాడు ₹100 విలువైన షేర్ను 5,28,000 చేసి అమ్ముకోవడం మాత్రం సక్రమేనట. నిజానికి ఆ సమయంలో ఈనాడు 1800 కోట్ల నష్టాలతో ఉంది. ఇలా గురువింద రామోజీరావు ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కథనాలతో విషం వెదజల్లడం 5 దశాబ్దాల ఈనాడు చరిత్ర చూసిన వారికి ఎవరికైనా తెలుస్తుంది. తండ్రి వారసత్వాన్ని కిరణ్ మరింత ప్రభావవంతంగా ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నట్టుగా ఉంది. జగన్పై రాసిన తప్పుడు కథనం చూస్తే సిబిఐ కోర్టు జడ్జి బదిలీ కావడం జగన్కి ఏం సంబంధం? దీనికి సాగ్గా చేసుకుని వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఈనాడు బురజల్లింది. జడ్జి బదిలీ వల్ల వైఎస్ జగన్కి ప్రయోజనం చేకూరుతుందనే కోణంలో వాస్తవాలను అడ్డగోలుగా వక్రీకరిస్తూ విషయం చెప్పింది. విచారణ జరిగితే కేసులు వీగిపోతాయని, వైఎస్ జగన్ నిర్దోషిగా బయటపడతారని, దాంతో ఇన్నాళ్ళు తాము చేసిందంత దుష్ప్రచారమైనంత బట్టబయలవుతుందన్నది చంద్రబాబుకి ఎల్లో మీడియా భయం. అప్పుడు ఇక వైఎస్ జగన్పై దుష్ప్రచారం చేసేందుకు అస్త్రాలే ఉండవన్నది ఆ దుష్ట చతుష్టయం భయం. అందుకే వ్యవస్థను మేనేజ్ చేస్తూ వైఎస్ జగన్పై నమోదైన అక్రమ కేసుల విచారణ ప్రభావితం చేస్తున్న దుర్మార్గపు కథనాలు అలుగుతున్నారు. మహానేత వైఎస్ సకాల మరణాన్ని తట్టుకోలేక వందలాది మంది గుండె పగిలి అసూలు బాశారు. గుండె పగిలి మరణించిన వారి కుటుంబ సభ్యులను వారి ఇళ్ల వద్దకు వెళ్లి ఓదార్చుతానని నల్లకాలువలో నిర్వహించిన సంస్మరణ సభలో సాక్షిగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధినేత్రులు సోనియా గాంధీ హోంకరించిన ఇచ్చిన మాటకు కట్టుబడి జగన్ ఓదార్పు యాత్ర చేపట్టారు. ప్రజలు చూపించిన అభిమానం చూసి సోనియా, చంద్రబాబు తట్టుకోలేకపోయారు. పార్టీని వీడిన తర్వాత జగన్పై అక్రమ కేసులు మోపారు. 13 ఏళ్లుగా వాటిని చూపుతూ దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ టీడీపీ కుట్రలో భాగంగానే అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావుతో హైకోర్టులో కేసు వేయించారు. అవే ఆరోపణలతో ఎర్రనాయుడు, అశోక్ గజపతిరాజు ద్వారా చంద్రబాబు కేసు వేయించారు. వాటిపై సిబిఐ దర్యాప్తు కోర్టు ఆదేశించింది. టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కాయ పెట్టిన కేసులో దర్యాప్తు కోసమని ఉప ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ 2012 మే 20న సిబిఐ పిలిచి ఆ తర్వాత అరెస్ట్ చేసింది. 16 నెలల పాటు జైలు అక్రమంగా నిర్బంధించింది. సిబిఐ దర్యాప్తు జరుగుతున్న సమయంలో లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు వక్రీకరిస్తూ వైఎస్ జగన్పై ఎల్లో మీడియా విషం చెమ్మింది. వైఎస్ జగన్పై కేసు తాను వేయలేదని, కాంగ్రెస్ అధిష్టానం తనకేవో కాగితాలు పంపిందని, కనీసం వాటిని చదవకుండానే వాటిపై సంతకాలు చేశారని, అంతకుమించి తనకేం తెలియదంటే హైకోర్టులో కేసు వేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు అనేక మార్లు స్పష్టం చేశారు. వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగి ఉంటే కేసులు ఉండేవి కావని, ముఖ్యమంత్రి అయ్యేవారని గులాం నబీ ఆజాద్ లాంటి వాడు తరచూ అనేవారు. వీటిని బట్టి చూస్తే వైఎస్ జగన్పై పెట్టిన కేసులు రాజకీయ ప్రేరేపితమైన అంశం సుస్పష్టమవుతుంది.